టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్తీక పౌర్ణమి సమయాన కోటి దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగుంది. క్రిస్మస్ సీజన్ ప్రారంభం కావడంతో హోటల్ వివంతాలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం. కస్టమర్లను, ప్రముఖులను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని తెలిపిన హోటల్ ప్రతినిధులు. రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర రోడ్లు అండ్ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మత్తు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేసినట్లు తెలిపారు. అదే సమయంలో వేగంగా రోడ్ల మరమ్మతులను పూర్తి చేయడానికి 7 రోజుల వ్యవధిలో షార్ట్ టర్మ్ టెండర్లు కూడా ఆహ్వానిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చడానికి, అదేవిధంగా రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారుల వెంబడి పెరిగిన ముళ్ల కంపలను తొలగించడానికి మొత్తంగా 210 కోట్లు ఇప్పటికే కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1839 పనులకు గాను 198.84 కోట్లు కేటాయించగా మిగిలిన 11.16 కోట్లకు సంబంధించిన పనులు ప్రతిపాదనలు మరో దశలో కేటాయించారన్నారు. 198.84 కోట్లలో రాష్ట్ర హైవే పనులకు సంబంధించి 50.46 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 148.38 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మొత్తం 1839 పనుల్లో 687 మైనర్ మరమ్మతులు, 473 తీవ్రమైన గుంతలు, 679 ముళ్ల కంచెలకు సంబంధించి పనులు ఉన్నాయన్నారు. ఈ పనులను 3 దశల్లో చేపట్టడానికి ఇప్పటికే ప్రతిపాదించడం జరిగిందన్నారు. అలాగే జిల్లా ప్రధాన రహదారులు మరియు రాష్ట్ర హైవేలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 140 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 1766 కిలోమీటర్లకు గాను 350 పనుల కోసం 92.75 కోట్లు, రాష్ట్ర హైవేలకు సంబంధించి 796 కిలోమీటర్లకు గాను 128 పనుల కోసం 47.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాల వల్ల తీవ్రంగా ధ్వంసమైన రాష్ట్ర హైవేల్లో సీడీ వర్కులు మరియు జిల్లా ప్రధాన రహదారులను శాశ్వత ప్రాతిపాదికన తిరిగి పునర్నిర్మించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 220.41 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో రాష్ట్ర హైవేలకు సంబంధించి 102.30 కోట్లతో 75 పనులను, జిల్లా ప్రధాన రోడ్లకు సంబంధించి 118.10 కోట్లతో 145 పనులను చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సమయాన కోటి దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగుంది. పౌర్ణమి దీపం వెలుగుల్లో ఉన్న అమ్మవారి ఆలయం చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు అనిపించేలా ఉంది. కోటి దీపకాంతులు విరజిల్లాలని దీపోత్సవం ఇంద్రకీలాద్రి సరికొత్త అందాలతో పాటు పూర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి కొండపై శుక్రవారం నిర్వహించిన కోటి దీపోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని, లక్షవత్తుల దీపాన్ని కమిషనర్ సత్యనారాయణతో పాటు ఈవో కెఎస్ రామారావు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు రావి చెట్టు, ఉపాలయాలు, రాజగోపురం ఎదుట మహామండపం, రాజగోపురం, గోశాల, కనకదుర్గానగర్, మల్లేశ్వర స్వామివారి ఆలయం, లక్ష్మీ గణపతి ప్రాంగణం ఇలా ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి ఒక్క ప్రాంతంలో భక్తులు దీపాలను వెలిగించారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జ్వాలా తోరణాన్ని భక్తి శ్రద్ధల మధ్య భక్తుల సమక్షంలో మంత్రి అనిత, ఇతర దేవాదాయ శాఖ అధికారులు కలిసి వెలిగించారు. ఆలయ మహామండపం 7వ అంతస్తు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణాన్ని వెలిగించిన అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో నమస్కరించి హారతులను స్వీకరించారు. సీజన్ ప్రారంభం కావడంతో హోటల్ వివంతాలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోటల్ ప్రతినిధులు మాట్లాడుతూ కస్టమర్లను, ప్రముఖులను ఆహ్వానించి ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నేడు ఇక్కడ నిర్వహించినట్లు తెలిపారు. 45 రోజుల అనంతరం మిక్సింగ్ చేసిన మిశ్రమంతో కేక్ తయారు చేస్తారని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి చేసే ఈ కేక్ తయారీ చాలా స్పెషల్ అని స్పష్టం చేశారు.
Good evening, viewers. నా పేరు మధుసూదన్ ఫ్రమ్ వివంత విజయవాడ. I am working here as an executive chef. Today we conducted a small cakes mixing ceremony. దీంట్లోని మనం ఇది 17th century నుంచి స్టార్ట్ చేసి బ్రిటన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మనం వేరియస్ స్పైసెస్ అండ్ డ్రై నట్స్ అండ్ ఫ్రెష్ హార్వెస్ట్ సీజన్గా ఫ్రెష్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి దీన్ని మనం ఆల్కహాల్లో ఫెర్మెంట్ చేసి కొన్ని రోజులు స్టోర్ చేసి మనం దీన్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ అ సైన్ ఫర్ ద ప్రాస్పరస్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ ఫర్ ద ఎవ్రీ వన్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ దీంట్లోని మనం ఈచ్ అండ్ గెట్ టుగెదర్ అందరూ చిన్న ఫంక్షన్ లాగా మనం అందరం కండక్ట్ చేసుకొని మన ఫ్రెండ్స్కి అండ్ మన రిలేటివ్స్కి మన కస్టమర్స్ మా గెస్ట్లందరికీ మేము ఇన్వైట్ చేసి మేము ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్మోస్ట్ 1 month మనం I'm Vijay. I'm heading sales and marketing, Vivanta Vijayawada. So first of all, we will thank you all with your support. You all are here. So it's really like a festival for us. Actually, this is occasion వచ్చేసి కేక్ మిక్సింగ్ అండ్ ఇది యాక్చువల్గా ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి వస్తున్న ప్రాసెస్ ఇది. సో ఎవ్రీ హోటల్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ ఇంటర్నేషనల్గా ఈ కేక్ మిక్సింగ్ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ లాగా చేస్తాము టు అట్రాక్ట్ ద ఇన్ ఇయర్లీ వన్స్. సో ఈ మిక్సింగ్ ఏంటంటే చేసింది మనం క్రిస్మస్కి కేక్స్ ఎలా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ప్లమ్ కేక్స్ అనమాట. అవి ఆ కేక్ తయారు చేయాలంటే ఈ మిశ్రమాన్ని మనం ఈరోజు ప్రాసెస్ చేసి ఒక బ్యారెల్లో పెట్టి ఒక 45 days ఉంచి ఆ 45 days తర్వాత మనం బయటకు తీసి ఆ మిక్సర్ని కేక్స్ యూస్ చేస్తాం. అదే సేమ్ కేక్ని విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ టు ద ఇన్ హౌస్ గెస్ట్ అండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ విల్ బీ పుట్ ఇట్ ఫర్ సేల్ కూడా ఉంచుతాము. బట్ ఇట్స్ రియలీ లైక్ మనకి రంజాన్లో హలీం ఎలాగో ఇయర్లీ వన్స్ ఇన్ ద సేమ్ వే మనకి క్రిస్మస్కి ఇది కేక్ అనేది చాలా చాలా స్పెషల్ అనమాట. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే వర్కింగ్ ఇన్ వివాంత యాజ్ ఏ టీమ్ లీడర్. యాక్చువల్గా ఇది మన సెరమనీ క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది మనం జరుపుకునేది ఇప్పటి నుంచి కాదండి, 17th century యూరోప్ నుంచి స్టార్ట్ అయిందండి. అది అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం వల్ల ఈ క్రిస్మస్ అనేది ముందలే తీసుకురావడానికి అని చెప్పి మనం ఒక 1 or 2 months ముందునే ఫ్యామిలీస్ అన్ని గెట్ టుగెదర్ చేసుకొని పిల్లలు అనేది ఎంకరేజ్ చేసి వాళ్ళని మనం దగ్గరగా తీసుకొని వాళ్ళతో ఫ్యామిలీ అనేది టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్స్ అనేది గుర్తించుకొని దానికి ముందే క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికోసం అని చెప్పేసి కేక్ మిక్సింగ్ అనేది ఒకటి చేసుకుంటారండి. దానిలో డ్రై నట్స్ అనేది ఆల్కహాల్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే డ్రై నట్స్ అనేది హెల్త్ అనేది యాక్చువల్గా మన యూరోప్ అటు సైడ్ వచ్చేసరికి కూలెస్ట్ కంట్రీ కాబట్టి దానిలో మనం విస్కీ వైన్ అనేది రమ్ అనేది యాడ్ చేస్తాము. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేశారన్నారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పగడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉంది. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని తెలియజేశారు లోకేష్. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోని 15 డిఎస్సీలు నిర్వహించారు. 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసేందుకు మా ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. ఇదొక చరిత్ర అని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0 అన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు 12/2/2024న నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హడావుడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు. నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అరాకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. జీవో నెంబర్ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేసింది. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకొని వేధించింది అని అన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వామ్యులను చేయాలి.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సి ఉంది. జీవో నెంబర్ 117పై ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నారు. వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు. జీవో నెంబర్ 117కి ప్రత్యామ్నాయం తెస్తాం. ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదు. గతంలో తమ సమస్యలపై ఉపాధ్యాయులు ధర్నాలు చేసినప్పుడు దొంగ కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ డీజీపీతో మాట్లాడి తొలగిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెస్తాం. రాబోయే 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దానికి కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం. గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులకు డివిజన్ ప్రజలు నేడు శిక్ష అనుభవిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. కృష్ణలంక పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకొస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం సక్రమంగా వాడకపోవడంతో ఆ నిధులు మరుగున పడ్డాయని అన్నారు. కృష్ణలంక 18వ డివిజన్లో 4 చక్రాల బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జీవనాధారం కోసం డివిజన్లోని ఒక పేద మహిళకు ఉచితంగా 4 చక్రాల బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొద్దిపాటి వర్షం పడితే అన్ని డివిజన్లలో వర్షం నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం 500 కోట్లు కేటాయిస్తే వాటిలో సుమారుగా 250 కోట్లతో అప్పటి వైసీపీ కార్పొరేటర్ డివిజన్లో అస్తవ్యస్త పనులు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తరువాత మురిగిపోయిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి తెప్పించారన్నారు. ఆ నిధులతో డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సైడ్ కాలువల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. డివిజన్లో 5 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా నాశనం చేయటం వల్లే డివిజన్ ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా తన పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. తన నియోజకవర్గ పరిధిలో స్థానికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు. డివిజన్లో ప్రధానమైన సమస్య డ్రైనేజ్. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. సైడ్ డ్రైన్లు అయితే ఇష్టానుసారంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రోడ్ల డిస్టర్బెన్స్ వలన రోడ్ల సైడ్ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉన్నాయి. దానికి తోడు సైడ్ డ్రైన్స్కి వచ్చిన 500 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసేసి ఆ డబ్బులు ఏమైనా
తెలియని పరిస్థితిలో ఉన్న కాంట్రాక్టర్ని ఒక అంతర్జాతీయ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ అంటే దేశ విదేశాల్లో పేరెన్నికల కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ని సైతం ఇబ్బందులు పెట్టి ఎల్లగొట్టారు. అందువలన 250 కోట్ల రూపాయలు నిధులు మురిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు చేసిన అసమర్థత పరిపాలన వల్ల. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన వరదల సమయంలో ఆ 250 కోట్లని మరలా తిరిగి వాటికి లైఫ్ ఇచ్చి అవి మురిగిపోకుండా మరలా కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో వాటిని నిధులు తీసుకొస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ 18వ డివిజన్లో ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా ఈ డ్రైన్స్ని వేయబడుద్ది. చాలామందికి ఆ సమస్య కొద్దిపాటి వర్షానికి సైతం రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి డ్రైన్లో నుంచి. అందువల్ల వాటిని అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అదేవిధంగా 2-3 రోడ్లు ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఒక బండి ఒక పేద మహిళకి పార్వతి అనే మహిళకి ఇవ్వడం జరిగింది. ఆమె జీవనోపాధి భర్త చనిపోతే భర్త లేరని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళగానే సార్ గారు వెంటనే స్పందించి ఈరోజు బండి ఇవ్వడం జరిగింది. పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మా ఎమ్మెల్యే గారు చూసి నేర్చుకోవాలని అందరూ తెలియపరుస్తున్నాము. ఇక్కడ డివిజన్కి వచ్చేపాటికే సమస్యలు ఉంటే మేము వచ్చి 4 నెలలే. గతంలో కార్పొరేటర్ అనే వ్యక్తి చాలా అస్తవ్యస్తంగా చేసి రోడ్లు సగం వదిలేశాడు, సైడ్ కాలాలు వదిలేశాడు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ బాగా పాడైపోతే మా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే మొన్నే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అవి చక్కగా దగ్గరుండి ఏఈ గారితో మాట్లాడి మా శాసనసభ్యులు దాన్ని పరిష్కరించారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఫైబర్ నెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సహకారంతో కృషి చేయడం జరుగుతుందని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాపించిన ఫైబర్ నెట్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన సేవలతో విస్తరించడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ భవనంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బాధ్యతలు తీసుకున్న అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, పలువురు కూటమి నేతలు జీవీ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ పెద్ద బాధ్యతను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల కేబుల్ కలెక్షన్లు ఉన్నాయని, మరో 2 ఏళ్ల కాలంలో 50 లక్షల కలెక్షన్లలో చేరుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో
2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ ఇది. మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందు ఉన్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన, క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ సీల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు. 13.5% గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. నాకు 4-5 నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగింది అని చంద్రబాబు తెలిపారు. జీవాలు పెట్టలేదని, సిఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. ఏపీ రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లు అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. మచిలీపట్నం నుంచి నరసాపురం వెళ్లే 216 జాతీయ రహదారిపై ట్రాక్టర్ కోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. పెడన సమీపంలోని సింగరాయపాలెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై వస్తున్న వాహనాలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరుతూ శుక్రవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు.
వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆక్యుపంచర్ ఉపయోగాలు, చికిత్సలు నగర వ్యాప్తంగా నలుమూలలా వ్యాప్తి చెందే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఆరోగ్య విషయాల్లో పెద్ద విపత్తును ఎదుర్కొంటోందని, ఎటువంటి విపత్తునైనా ఆక్యుపంచర్ సైన్స్ విధానం ద్వారా ఎదుర్కొనవచ్చని ఆయన తెలిపారు. డాక్టర్ మాగాల సత్యనారాయణ, ASPA Bharat, founder and general secretary. ఈరోజు వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 24వ తారీఖు నుండి ఇప్పటి వరకు నలుమూలలా ఈ ఆక్యుపంచర్ సైన్స్ యొక్క ఉపయోగాలు అందరికీ అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు, చికిత్సలు, శిక్షణలు ఏర్పాటు చేసి ఇవాళ ఈ వరల్డ్ ఆక్యుపంచర్ డే ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఓ మంచి సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఓ పెద్ద ఆరోగ్య విపత్తుని ఫేస్ చేస్తూ ఉంది. అలాంటి విపత్తు నుండి బయటపడడానికి, రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మందులు అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇచ్చేలాగా, మోడల్స్గా మిగిలేలాగా మిగిల్చేటువంటి వైద్య విధానం ఈ ఆక్యుపంచర్ సైన్స్ విధానం. విజయవాడలో దేవకీనందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 22న విడుదల కానున్న దేవకీనందన వాసుదేవ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా కోరారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకీనందన వసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రైడ్ మాధవ్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, సెన్సేషనల్ హిట్ సాధించిన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మించిన దేవకీనందన వసుదేవ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తాయని వారు తెలియజేశారు. దేవకీనందన వసుదేవ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరియో అందించిన సంగీతం వినసొంపుగా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్గా ఉంటుందని పేర్కొన్నారు. మానస వారణాసి తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని, ఈ చిత్రంలో హీరోయిన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో తన మేనమామ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రలో నటించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలలో 22న దేవకీనందన వసుదేవ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ, తెలుగులో తాను మొట్టమొదటిగా దేవకీనందన వసుదేవ చిత్రంలో హీరోయిన్గా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా తన పాత్ర ఉంటుందని చెప్పారు. తనకు హీరోకు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు. ఈ చిత్రంలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత బాలకృష్ణ సోమినేని పాల్గొన్నారు. మా సినిమా దేవకీనందన వాసుదేవ 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ స్టోరీ కూడా మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ. ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చాడంటే అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్, ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని. సో యూ కెన్ బిలీవ్ ద సేమ్. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ వర్మ టచ్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది.
అండ్ అలాగే మన డైరెక్టర్ గారు అర్జున్ జంధ్యాల గారు ఆయన బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర చాలా రోజులుగా పనిచేశారు, ఆయన శిష్యుడే. సో మీకు బోయపాటి శ్రీనివాస్ గారు సినిమాలు నచ్చుతున్నాయి అంటే లైక్ ఆ ఫ్లేవర్ అంతా ఈ సినిమాలో కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో. సో ఇది ఒక పక్కా ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. మీరు ఇలాంటి సినిమాలు మిస్ అయ్యారు అంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమర్షియల్ ఫార్మాట్ తగ్గట్టుగా యాక్షన్, ఎమోషను, చిన్న చిన్న రొమాన్స్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టోరీ కూడా కొంచెం దైవత్వంతో ముడిపడిన స్టోరీ. ఎలా అంటే ఇప్పుడు హీరో ఏకంగా కృష్ణ అని పేరు పెట్టేసాము, హీరోయిన్ అయితే సత్యభామ అండ్ విలన్ అయితే కంసరాజు. సో అలాగే లైక్ వీ టుక్ ఫుల్ ప్యారల్స్ ఫ్రమ్ మిథాలజీ, కానీ అట్ ద సేమ్ టైమ్ దేవుడిని డైరెక్ట్గా మాత్రం చూపిము. సో ఏదో రూమర్ రన్ అవుతుంది మహేష్ బాబు ఏదో క్యామియో చేశాడని, అదైతే కంప్లీట్ ఫాల్స్. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మానస. మూవీలో సత్యభామ November 22nd దేవకి నందన వాసుదేవ రిలీజ్ అవబోతుంది. వెరీ ఎక్సైటెడ్. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బయటకు వచ్చాయి, దేర్ ఆన్ యూట్యూబ్. అండ్ బేసిక్గా దేవకి నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ స్టోరీలో కాంటెంట్ చాలా స్ట్రాంగ్, క్యారెక్టర్లు, ట్విస్టులు, పాటలు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ ఎంటర్టైనర్ అండి. అండ్ స్టోరీ ఒక ఎత్తు అనుకుంటే భీమ్స్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు స్టోరీని. అండ్ మీరందరూ ఖచ్చితంగా November 22nd థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో పాటు. కార్తీక పౌర్ణమి శుక్రవారాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలో క్యూ లైన్లో బారులు తీరి కనకదుర్గమ్మను శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం అడ్డు తగిలారు. నూతన మద్యం విధానం ఎమ్మెల్సీ దువ్వాడ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు సమాధానం చెప్తుండగా దువ్వాడ కొల్లు ప్రసంగాన్ని అడ్డుకోవడంతో చైర్మన్ మోషేన్ రాజు దువ్వాడను వారించారు. వైసీపీ పాలనలో కంటే తాము పారదర్శక మద్యం విధానం తెచ్చామని, గీత కార్మికుల అభ్యున్నతికై వారికి షాపులు కేటాయించామని కొల్లు పేర్కొన్నారు. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి. మంత్రి గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. విజయవాడ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి. శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2,934 తగ్గించామని తగ్గించి మళ్ళీ 3,396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను, చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3,396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే 20 డిస్టరీస్ నేను చెప్తా, మీరు అన్నారు కాబట్టి
మీరు అన్నారు శ్రీనివాస్ గారు, అలా మధ్యలో ఎంటర్ కావడం కరెక్ట్ కాదు. అలా కాదు, మీరు తగ్గించారు. అది చెప్పలేదు మంత్రి గారు. తగ్గిందని సమాధానం మంత్రి గారు చెప్పిన తర్వాత అడగండి, చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి, చెప్పిన తర్వాత అడగండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఆ రోజున బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్తీక పౌర్ణమి సమయాన కోటి దీపకాంతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగుంది. క్రిస్మస్ సీజన్ ప్రారంభం కావడంతో హోటల్ వివంతాలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం. కస్టమర్లను ప్రముఖులను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని తెలిపిన హోటల్ ప్రతినిధులు. డే న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.